హాయ్ అండి. ఇప్పుడే దీపం పెట్టుకున్నాను కదా, కొంచెం రైస్ తింటాను. పాయసం కూడా ఉంది. అది టిఫిన్లో బాగుంటుంది. టిఫిన్లో అయితే తినేద్దామని అనుకున్నాను. ఎర్లీ మార్నింగ్ పాయసం అయితే తినలేము. కొంచెం రైస్ తినేసి అప్పుడైతే పాయసం అయితే తిందాం అనుకుంటున్నాను. ఇంకా వీడైతే చూసాను. దీపం పెట్టుకుందామని అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా విద్యమ్మ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుందండి. వీళ్ళు లెక్క ముందే మనం దీపం పెట్టుకోవడం చాలా కరెక్టు. లేకపోతే ఈ అల్లరి ఎవరు భరిస్తారు తల్లి. ఈరోజు అక్షయ తృతీయ శుభాకాంక్షలండి అందరికీ కూడా. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటే చాలా మంచిది అంటారు. అయినా బంగారం బట్టి చాలా ఎక్కువ రేట్ అయితే ఉంది కదా, వీలైతే కొనుక్కుంటే చాలా మంచిది. ఈరోజు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. వైజాగ్లో సింహాద్రప్పన్న తండ్రికి ఈరోజు చందనపతో అలంకరిస్తారండి. చాలామంది భక్తులైతే వెళ్తారు. ఇంకా మనకైతే ఈరోజు వీలవ్వలేదండి. చందు గారు డ్యూటీకి అయితే వెళ్ళారు. నేను సింగిల్గా వెళ్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో అనిపించింది. అతనితో వెళ్తే అదొక ఆనందం కదా. ఈరోజు దేవుడికి పాయసం కూడా చేశానండి. అగోండి మార్నింగ్ 4కి అయితే లేచాను. లేచి ఇంకా పాయసం, చందు గారి క్యారేజు, బట్టలు వాష్ చేశాను. చాలా ఎక్కువ పని చేశానండి. అయినా ఎర్లీ మార్నింగ్ లేచామనుకోండి, 4కి లేచామనుకోండి, 5 కల్లా ఒక గంటలోని పనంతా అయిపోతుంది. డే అంతా ఖాళీగా ఉండొచ్చు. అయినా ఆ గంటలో లెగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా ఇష్టంతో మనమైతే లెగవాలి. ఇంకా బట్టలు కూడా వాష్ చేశాను. చందు వెళ్ళిన తర్వాత బట్టలు కూడా వాష్ చేస్తానండి. ఈరోజు కొంచెం ఎర్లీగా 4కి అయితే లేచాను. నైట్ పడుకోవడం 3 అయితే లెగడమే 4కి అయితే లేచాను. ఇంకా మొత్తం అన్ని పనులు కూడా అయ్యాయి. చూడండి ఎన్ని బట్టలు ఉతికాను. ఇద్దమ్మ ఇప్పుడే లేచింది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇప్పుడు చొమ్ము లేచి మళ్ళీ పడుకున్నావా లేదా? లేచి మళ్ళీ పడుకున్నావు. వేషాలొద్దు ఫ్రెండ్స్. మళ్ళీ నాతో పాటు లేచింది 4కి. లేచి మళ్ళీ పడుకునిపోయింది. ఇప్పుడే లేచింది. ఏం చెప్పు విజమ్మ. ఓయ్ దొంగ, ఏ దొంగ వెళ్ళారమ్మా. డాడీ వెళ్ళిపోయారా అంటున్నా. విద్దు హాయ్, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. అమ్మ డ్యాన్స్ చేసేస్తుంది ఇంకా. అల్లరి పిల్ల. చూడు బట్టలన్నీ ఎలా ఉతికాను నేను. నువ్వు ఉంటే నువ్వు కూడా అందించేస్తావు కదా. విద్దు విద్దు ఏమ్మా, ఏం వేసుకుంటావు? హాయ్ అండి. ఇప్పుడే దీపం పెట్టుకున్నాను కదా, కొంచెం రైస్ తింటాను. పాయసం కూడా ఉంది. అది టిఫిన్లో బాగుంటుంది. టిఫిన్లో అయితే తినేద్దామని అనుకున్నాను. ఎర్లీ మార్నింగ్ పాయసం అయితే తినలేము. కొంచెం రైస్ తినేసి అప్పుడైతే పాయసం అయితే తిందాం అనుకుంటున్నాను. ఇంకా వీడైతే చూసాను. నింగే రసం చేసేసాను కదా. పలచని జారుతో అన్నం తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బంగాళదుంప శనగల కూర మార్నింగే అయిపోయింది. ఎందుకంటే చందు క్యారేజ్, ఆ తర్వాత ఇంక అందరూ కూడా తిన్నారు. అందుకని కొంచెం కూర ఉంది. ఇప్పుడు ఏదో ఒకటి వండుతాను. ఇంకా తండ్రి ప్రశాంతంగా 2 నిమిషాలు కూర్చొని హ్యాపీగా తినాలనిపిస్తుంది. కొంచెం గింజంగా తింటే బాగున్నాను. అయితే ఇంకా గింజంగా తినాలనిపించట్లే. సూపర్. రసంతో సూపర్ ఉందండి. ఇంకా బంగాళదుంప కూర సూపర్. తినేసి అప్పుడు వీడియో అయితే చేద్దాము. ఆకలి వస్తుంది. తినేసి వీడియో అయితే చేద్దాము. చాలా ఆకలి వస్తుంది. ఎందుకంటే
ఎర్లీ మార్నింగ్ లేచి చాలా ఎక్కువ పనులు చేసేసాను. బట్టలు ఉతికాను, మొత్తం ఇల్లు చింపుకొని, క్యారేజ్ ఉండి, దీపం పెట్టుకొని చాలా ఎక్కువ పనులు అయితే చేస్తాను. అందుకే ప్రశాంతంగా 2 నిమిషాలు తినేసి అప్పుడైతే వీడియో అయితే చేద్దాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సాయి పడుకుని పోయాని చెప్పమంటున్నాడు. పడుకోలేదు సాయి బాబు, నేను పడుకుని పోయానని చెప్పమంటున్నాడు. అల్లరి పిల్లడమ్మా. ఎంతవరకు ఏం చూసావు? టీవీ కాదు, వేషాలు. డాడీ మమ్మీ ఫోన్ తీసుకెళ్ళిపోయి చూస్తుంది. కాదు ఫ్రెండ్స్, అవును. ఇప్పుడు వరకు టీవీ చూసారు. ఎప్పటికా నేను చూపించాను నీతో పచ్చి. వద్దని చెప్పాను. సాయిబాబు నేనే వీడియోలోని. అందుకే చెప్పాను. ఏం చెప్పావి? అల్లరి చూపించనుగా. రెస్ట్ తీసుకో అనిపించింది, అందుకే పడుకున్నా. ఏం సాయి? షార్ట్ చేద్దాం అనిపించింది, అందుకే ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు. అబ్బా నిద్ర వచ్చేస్తుంది. మమ్మీ ఎర్లీ మార్నింగే నిద్ర. మనము ఎప్పుడు ఎప్పుడు బీచ్ దగ్గర ఇల్లు తీసుకొని ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. కోరికలు మట్టుకు మామూలు వెళ్ళొచ్చు. మరి ఏమైంది? కొనివచ్చు కదా. నేను ఎక్కడైతే శివుడు ఎక్కడ ఉంటే అక్కడ వస్తుంది. అదే మరి జాబ్ చేస్తే కొనేస్తావు. శివుడు ఏం చేయాలనుకుంటున్నావు సాయి నువ్వు? నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? శివుడు హిమాలయాస్లో ఉంటాడా, పర్వతంలో ఉంటాడా? చెప్పండి. కామెంట్ చేశాను. సాయి నువ్వేం చేయాలనుకుంటున్నావు పెద్ద అయితే? కలెక్టర్. అవునా? మీ మమ్మీ నువ్వేం అవ్వాలనుకుంటుంది? మమ్మీ కలెక్టర్. అవునా? నువ్వు ఎలా ఉండాలి సాయి మమ్మీకి? బాగుండాలి. బాగుండాలంటే ఎలా? దానికి సమాధానం ఏం చెప్పాడో తెలుసా? తల్లిదండ్రుల మాటలు వినాలి, పెద్దల్ని గౌరవించాలి, మంచిగా చదువుకొని పెద్ద అయిన తర్వాత కలెక్టర్ అవ్వాలి. మమ్మీకి ఇలా అయితే చాలా ఇష్టం, ఇంకా నన్ను బాగా చూసుకుంటుంది. మమ్మీకి ఎందుకు అలా ఇష్టం అంటే అందరూ కూడా అలా ఉంటే మంచిగా గౌరవిస్తారు అనేసి ఇంకా చెప్తున్నాడు. అంటే నార్మల్గా మనం క్యాజువల్గా చెప్తాం కదండి పిల్లలకి, ఇంకా వాళ్ళకి బాగా గుర్తుంటాయి. అది ఫ్రెండ్స్, బాయ్ బాయ్.